ప్రధాని నరేంద్ర మోడీ 134వ మన్ కీ బాత్ ప్రసంగం దేశ యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చేలా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అథ్లెట్ల విజయగాథలు, రాజరాజ చోళుని చారిత్రక సావాసాలు, వేసవి కాలంలో తీసుకోవాల్సిన స్వదేశీ ఆరోగ్య జాగ్రత్తలపై ప్రధాని చేసిన సూచనలు అభినందనీయమన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు మన సాంప్రదాయ స్వదేశీ పానీయాలైన మామిడి పన్న, సత్తు, సబ్జా రసాల ప్రాముఖ్యతను వివరించడం సామాన్యులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం ద్వారా కొత్త స్ఫూర్తిని పొందాలని పిలుపునిచ్చారు. చూడటం జరిగింది. దీనికి అభయ్ పాటిల్ గారు, పాయల్ శంకర్ గారు, వీరేందర్ గౌడ్ గారు, భరత్ ప్రసాద్ గారు మన నాయకులు వచ్చారు. మరి ఈ యొక్క సందర్భంగా మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు అనేకమైన విషయాలపైన ప్రస్తావించారు. ప్రతి మన్ కీ బాత్ ఒక ఎపిసోడ్లో ప్రధానమంత్రి గారు చాలా విషయాలు మనకు చెప్తారు. ఈ యొక్క ఎపిసోడ్లో ముఖ్యంగా అథ్లెటిక్స్ గురించి, ఏ విధంగా అయితే భారతదేశము అథ్లెటిక్స్లో ముందుకు వెళ్తా ఉన్నదో, ఏ విధంగా అయితే మన క్రీడాకారులు కష్టపడి చెప్తున్నారో, వాళ్ళ జీవన ఒక చరిత్రతోని, వారి యొక్క కష్టపడేటటువంటి తీరుతోని ఈరోజు ప్రజలకు కూడా ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి ఒక మనకు విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా చరిత్రలో రాజరాజ చోళ ఏ విధంగా సముద్ర యుద్ధాన్ని పెంచాడు, చేశాడు. అదేవిధంగా ఈ యొక్క ఎండాకాలం మనము జాతీయ అంటే స్వదేశీ ఒక డ్రింక్స్ ఏదైతే మనం తీసుకుంటామో, అది మామిడి పన్నా కావచ్చు, లేకపోతే సత్తు కావచ్చు, మన హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో జరిగేటట్టుగా సబ్జా గింజలతో తయారు చేసేటటువంటి రసాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటి విషయంలో కూడా వారు చెప్పడం జరిగింది. తద్వారా ఈరోజు మొత్తం మన్ కీ బాత్లో అనేక అంశాలపైన ఈరోజు నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ప్రతి మన్ కీ బాత్ ఒక ఎపిసోడ్లో మనకు కొత్త సమాచారం, కొత్త ఒక స్ఫూర్తి మనకు కలుగుతుంది. కాబట్టి ఈ మన్ కీ బాత్ అనేది ముఖ్యంగా యువకులు చూడాల్సిన